ముందుకు రామా, గ్యాప్ లో చూడు, గ్యాప్ లో వస్తున్నాడు. నా పేరు నాగేశ్వరరావు, డిఎఫ్ఓ సంగారెడ్డి. ఈరోజు సాయంత్రం సుమారు 4:30 ఆ ప్రాంతంలో మన హెరిత్రో ఫార్మా గడ్డపోతారం విలేజ్ లో ఉన్నటువంటి ఫార్మా కంపెనీలో ఫైర్ అవుతుందని చెప్పేసి మెసేజ్ రావడం జరిగింది. ఈ మెసేజ్ రిసీవ్ చేసుకుని ఇమీడియట్ గా పటాన్ చెరువు, జీడిమెట్ల అండ్ నర్సాపూర్ 3 ఫైర్ వెహికల్స్ ని టర్న్అవుట్ చేయడం జరిగింది. నేను కూడా అనుకోకుండా ఈ ఏరియాలో ఒక ఫ్యాక్టరీ ఇన్స్పెక్షన్ కి వచ్చాను. దాంట్లో భాగంగా నేను చూస్తున్నప్పుడు హెవీ స్మోక్ పైకి వస్తా ఉంది. ఆ స్మోక్ రాగానే నేను ఇమీడియట్ గా ఈ యొక్క ఫ్యాక్టరీకి వచ్చి చూడగా అప్పటికే ఎటీరో నుంచి ఒక వెహికల్ వస్తుంది. అదేవిధంగా జిన్నారం నుంచి ఒక వెహికల్, ప్రైవేట్ వెహికల్ అంటే ఫార్మా కంపెనీలో ఉన్నటువంటి ఇంకొక వెహికల్ కూడా వచ్చింది. ఈ 2 వెహికల్స్ ఇమీడియట్ గా వర్క్ స్టార్ట్ చేశాయి. చేసినప్పుడే ఫైర్ కంట్రోల్లో ఉంది. ఇమీడియట్ గా ఈ 2 వెహికల్ పనిచేస్తున్నప్పుడే జీడిమెట్ల నుంచి పెద్ద వెహికల్ అంటే డిపార్ట్మెంట్ వెహికల్ వచ్చింది. ఈ 3 వెహికల్స్ కలిసి టోటల్ ఫైర్ ని టోటల్ గా కంప్లీట్ గా ఆర్పేశాయి. ఎవరికైనా మనం జరిగింది? ఎవరికో ఏం జరగదు. లోపల ఉన్నట్టు పనిచేస్తున్నటువంటి వ్యక్తులందరూ కూడా బయటకు వచ్చేసారు. నేను వచ్చేటప్పటికనే మొత్తము ఇంటర్నల్ రోడ్స్ దాటి బయట ఉన్నారు. అప్పటికే ఫైర్ సీరియస్ గా ఉంది. ఇదేంటంటే ఇవి సాల్వెంట్స్ వచ్చేసి సెల్ఫ్ కంట్రోల్ బర్నింగ్ ఉంటుంది. అప్పటికే అక్కడ ఉన్నటువంటి మెటీరియల్ అయిపోయింది. అప్పటికే సీరియస్ తగ్గిపోయింది, అంటే ఫైర్ యొక్క సివియారిటీ తగ్గిపోయింది. తగ్గిపోవటాన ఇమీడియట్ గా ఈ లోపల ఈ 3 వెహికల్స్ వచ్చేసి ఫైర్ ని టోటల్ గా కంట్రోల్ చేసింది. ఫైర్ అంటే నాకు తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారంగా రియాక్టర్లో మన సాల్వెంట్స్ లోడ్ చేసినప్పుడు స్టాటిక్ ఎనర్జీ వల్ల స్పార్క్ వచ్చేసి ఇమీడియట్ గా స్ప్రెడ్ అయిపోయింది. అక్కడ టోలిన్ డ్రమ్స్ ఉన్నాయి. టోలిన్ డ్రమ్స్ హైలీ ఫ్లేమబుల్ కాబట్టి ఆ టోలిన్ ఉంటానా ఎక్కువ ఇమీడియట్ గా స్ప్రెడ్ అయిపోయింది. ఎక్కువ స్పీడ్ తో స్ప్రెడ్ కావడం జరిగిందనమాట. అదే స్పీడ్ తోని ఫైర్ కూడా కంట్రోల్ అయిపోయింది. ఇంతవరకు ఆస్తి నష్టం అది ఆస్తి నష్టము తర్వాత ఇంకా డీటెయిల్డ్ గా కాజ్ ఆఫ్ ఫైర్ అనేది ఇన్వెస్టిగేషన్ అంటే నేను ఎంక్వైరీ చేయాలి. ఎంక్వైరీ చేసేస్తే గానీ మనకు తెలియదు. ఆస్తి నష్టం అనేది వాళ్ళు అంచనా వేయాలి. ఎవరైతే ఫ్యాక్టరీ ఓనర్ ఉన్నాడో వాళ్ళు టెక్నీషియన్స్ పెట్టుకొని ఎంత ఆస్తి నష్టం జరిగింది, ఏమేం కావాలని, దాంట్లో ఏ విధంగా ఫైర్ అయిందనేది ఇంకొద్దిగా డీటెయిల్స్ గా తెలవాల్సి ఉంది. ఫైర్ ఫైటింగ్ ఆపరేషన్స్ నౌ కంటిన్యూడ్, బట్ టోటల్ ఫైర్ 99% కంట్రోల్ అయిపోయింది.